to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils, Videum Air Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే సో దుర్గా గారు మెయిల్ చేశారు రాజు గారు కుక్కట్పల్లి నుంచి. ఓకే రైస్ ఐటమ్ అడుగుతున్నారు, పలావ్, సోయా, ఇంకా ఏదైనా సోయాకి టేస్ట్ ఇస్తూ ఎనీ కాంబినేషన్ ఫ్లేవర్ సో అంటే వాటిలో చాలా రకాలుగా చూపించాం. సో కొంచెం కమ్మగా చూద్దాం ఈసారి. బాగుంటుందా సోయాతో కొంచెం కమ్మగా? బాగుంటుంది. అంటే కొబ్బరి పాలు యూజ్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే సోయాతో పాటు అంటే పలావ్లో కొంచెం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం ఓవరాల్ గా ఆ రైస్ కూడా కొంచెం మనకు కమ్మగా వస్తుంది, టేస్ట్ గా వస్తుంది. కొబ్బరి సోయా పలావ్. ఓకే రాజు గారు. ఓకే, మరి కొబ్బరి సోయా పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి సోయా పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాను. ఓకే, సో కాస్త నానితే మనకు సైజ్ అనేది కూడా బాగా వస్తుంది, ప్రాసెస్ లో కూడా కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఓకే, సో ఇది కొంచెం లైట్ గా ఉంటుంది, మనకు డీప్ ఫ్రై అవి చేసుకున్నా చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, మంచి హెల్దీ కూడా. సో ఈ ఆయిల్ వాడుతున్నాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్. సో దీంట్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు. సో మెయిన్ టైం కొంచెం వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాం. చాలు. ఓకే, సో ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్ గా రైస్ వేసి ఉడికిస్తున్నాం కాబట్టి, అంటే కొబ్బరి పాలు మెయిన్ కాబట్టి మనకి ఇది ఇలాగే ప్రాసెస్ చేస్తాం. ఇలా చేస్తే బాగుంటుంది. సో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాను. ఓకే, సో జనరల్ గా కొంతమంది రైస్ ఉడికించేటప్పుడు కూడా ఇలా పలావ్ అది చేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళతో పాటు కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేస్తూ ఉంటారు. కొబ్బరి పాలు యాడ్ చేస్తారు కొంతమంది. అవైలబుల్ లేకపోతే కొంచెం మామూలు పాలు కూడా యాడ్ చేసినా కొంచెం టేస్ట్ కొంచెం ఆ టెక్స్చర్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. సో అలా మనం సపరేట్ గా ఉడికించుకుని అయినా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మగ్గితే మనకి ఆ టేస్ట్ వేరే ఉంటుంది, బాగా తెలుసు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో కాకపోతే ఇలా డైరెక్ట్ మనం పాలు వేసి చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం మెత్తగా అలా వస్తుంది కదా కొన్ని పలావులు. సో ముందు రైస్ ఉడికించేసుకుంటే కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. కొంచెం అలా పొడి పొడిగా కావాలనుకుంటే ముందుగా మనం ఉడికించేసుకొని తర్వాత ఇలా కొంచెం మనం ఈ మసాలా అవన్నీ కలిపేసి కొంచెం వేయించేసుకొని రైస్ కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో సోయా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఎలాగో మనకు వాటర్ వేసి విసిరేస్తాం కాబట్టి సో డైరెక్ట్ అలాగే వేసుకుంటున్నాం. సరిపడా ఉప్పు, సో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం. సో ఈ టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం మనకి సోయా కొద్దిగా ఎక్కువ టేస్ట్ కావాలంటే మనం ఈ పెరుగులో అయినా మ్యారినేట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. సో కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, అలాగే కొంచెం పుదీనా. సో ఈ పెరుగు వేసిన తర్వాత కొంచెం అది వేగితే బాగుంటుంది, టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో దీంట్లో సో ముందుగా మనం నానబెట్టేసుకున్న రైస్, ఇప్పుడు కొబ్బరి పాలు లాగా సోయా మిల్క్ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. టేస్ట్ బాగానే ఉంటుందా? బాగుంటుంది. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుని. ఓకే, వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి. సో దీంట్లో ముందుగా
కొబ్బరి పాలు. ఓకే. సో మనం ఇంట్లో తయారు చేసుకున్నా పర్లేదు, మార్కెట్లో కూడా మనకు దొరుకుతున్నాయి ఈజీగానే. సో ఎందుకంటే మనకు అన్నిసార్లు గబుక్కున కొబ్బరి అందుబాటులో లేకపోతే అప్పుడు ఇలా రెడీమేడ్గా తెచ్చేసుకొని చేసేసుకోవచ్చు. సో చాలా మంది కొంచెం ఇదే థిక్ మిల్క్గా చేసి అండ్ మనం తీస్తున్న కొద్ది గ్రాడ్యువల్గా అది తగ్గుతుంది కదా, ఇంకా వాటర్ లేకుండా ఇంకా దాన్నే ఫుల్గా వేసేసి కూడా చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే బాస్మతి రైస్ మనకి ఎలాగో ఇట్లా నానబెట్టేసి అంత చేస్తే ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా. సో వీటితో కూడా సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకా అది ఉడికితే మనకు రెడీ. యా. సో ఇది ఎలాగో కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది కాబట్టి కొద్దిగా దీంట్లోకి ఏదైనా స్పైసీ కర్రీస్ లాంటివి ఉంటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. యా. సో టైం ఉంది కదా రాజు గారు, చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే నీళ్లలో అల్లం, తులసి ఆకులు వేసి బాగా మరిగించి చల్లారిన తరువాత ఆ నీళ్లను తాగుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. చూద్దామా రాజు గారు? ఓకే. పుదీనా. ఓకే. సో ఒకసారి కలిపేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో ఇంకొద్దిగా పుదీనా పై నుండి. సో రెడీ అండి. సో కొబ్బరి సోయా పలావ్ రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా కొబ్బరి సోయా పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి సోయా పులావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మీల్ మేకర్, ఉప్పు, పెరుగు, గరం మసాలా, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి సోయా పులావ్ రెడీ. ఓకే అండి, మరి పులావ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది. కొంచెం ఆ పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల కొద్దిగా పులుపు, ఈ కొబ్బరి పాల కమ్మదనం, మసాలా తాలూకు కొంచెం ఫ్లేవర్స్ అన్ని బాగున్నాయి, డిఫరెంట్ గా ఉంది. సో సోయా కాంబినేషన్ లో కాబట్టి చక్కగా సోయా కూడా మంచి ఫ్లేవర్స్ అన్ని యాడ్ అయ్యాయి. ఇవన్నీ కూడా దానికి మంచిగా యాడ్ అయిపోయింది, బాగుంది. సో దీనికి చక్కగా ఎలాగో ఇది ఇలా కొంచెం తక్కువ స్పైసీగా ఉంది కాబట్టి ఏదైనా మనకు బాగా నచ్చిన మంచి కర్రీ ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నైస్ రాజు గారు. థాంక్యూ అండి. ఓకే, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. రోజు భోజనం చేయడానికి 1 గంట ముందు 1 కప్పు గోరువెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల రక్తం శుద్ధి చెందుతుంది, చాలా హెల్దీగా ఉంటారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రైస్ ఐటమ్ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నాం, బేసన్ కాజు బర్ఫీ. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు బేసన్ కాజు బర్ఫియా రాజు గారు? అంటే ఇది ఎలా స్టోర్ ఉంచుకునే బర్ఫియా లేకపోతే మనము ఎప్పటికప్పుడు చేసుకుని తినేసేదా? స్టోర్ ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా సో మంచి టేస్టీగా వస్తుంది. సో జనరల్ గా ఏంటంటే బేసన్ తో చేసుకుంటూ ఉంటారు. సో ఇలా కాజు కాంబినేషన్ లో కొంచెం చాలా తక్కువ చేసుకునేది. సో ఈ రెండు కాంబినేషన్ లో కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, మరి బేసన్ కాజు బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేసన్ కాజు బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, జీడిపప్పు పొడి 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దాం రాజు గారు బర్ఫీ. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఒక బౌల్లో శనగపిండి,
సో నెయ్యి దీంట్లో కరిగించుకొని కొద్దిగా దీంట్లో యాడ్ చేస్తాం. ఓహ్, అది కరిగించి నెయ్యా? Yes. నేను అదే బెల్లం పాకం మనం చెప్పుకోలేదే, బెల్లం పాకం ఎందుకు వచ్చిందా? నెయ్యి కరిగించారు కాబట్టి ఆ రంగు వచ్చింది. అవును, బెల్లం పాకం కలుపుకుంటే ఎలా ఉంటుంది రాజుగారు? అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. కలుపుకోవచ్చు కదా అసలు అయితే? కలుపుకోవచ్చు. ఇలా అంటే పాకం కాకుండా కొద్దిగా వాటర్ లాగా. పంచదార వేసుకుంటాం కాబట్టి పంచదార ప్లేస్ లో మనం కొంచెం బెల్లం తీసుకోవచ్చు. సో ఇది నేను కలుపుతుంటాను, ఈ లోపు మనం అటువైపు పంచదార పాకం కూడా పెట్టేసుకుంటాం. ఓకే రాజు గారు. సో పంచదార. సో బర్ఫీకి ఎలాగో తీగ పాకమే కదా? అవునండి. చాలు. సో కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో అంటే అది మనము పాకంలో యాడ్ చేసుకుంటామా ఆ పిండి? దీన్ని మళ్ళీ కొంచెం వేయించుకుంటామండి. సో ఇక్కడ బాగా పట్టేయడానికి సో ముందుగానే కొంచెం కలిపేసుకుంటున్నాం. ఆ తర్వాత మిగిలిన నెయ్యి వేసేసి మళ్ళీ దీన్ని దాంట్లో యాడ్ చేసి కొంచెం వేయించుకుంటాం. ఓకే. సో పాలు కొద్దిగానే అవసరం పడతాయి. అవసరం మనకి ఎంత అవసరమో చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. సో మిగతాది మనం అక్కడ బర్ఫీ తయారు చేసుకునేటప్పుడు అక్కడ అవసరం అనుకుంటే కొంచెం మళ్ళీ అక్కడ వాడుకోవచ్చు. ఓకే. సో ఇదంతా కొంచెం ముందు అట్లా కలిపి వేయించుకోవాలన్నమాట. అవునండి. సో దీంట్లో ఇంకాస్త నెయ్యి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో అయితే మనకు దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది అన్నమాట. నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఓకే. సో బేసిక్గా మనం శనగపిండితో చేసుకునే స్వీట్స్ ఏవైనా కూడా కొంచెం ఆ రేషియోస్ అవి కరెక్ట్ తీసుకోకపోతే ఆ పిండి టేస్ట్ తెలుస్తూ అంత కమ్మగా రావు. కాబట్టి మనం నెయ్యి కానీ లేకపోతే ఇలా పంచదార పాకం కానీ ఇవన్నీ కూడా ఈక్వల్ రేషియోస్లో వేసుకుంటూ ఉంటే అదే మేము చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం అది స్వీట్ టేస్టీగా అవుతుంది అనమాట. సో ఇది కొంచెం పొడిగా చేసుకోవాలి మనకు ఉండలుగా లేకుండా. ఓకే. సో ఇది యాడ్ చేస్తున్నాం. సో ఇది మనకు కొంచెం బరకగా అట్లా వస్తుందా రాజు గారు? సాఫ్ట్ గా వస్తుంది. సాఫ్ట్ గానే వస్తుంది. సో తర్వాత మళ్ళీ ఆ పాకం కూడా దీంట్లో యాడ్ చేస్తాం కదా. సో ఇక్కడ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఇక్కడ ఇది వేయించుకుంటాం. ఓకే. ఓకే. శనగపిండి. సో ఆ నేతిలో అదంతా వేగాలన్నమాట. ఓకే. ఓకే. సో ఎలాగో జీడిపప్పు పౌడరే కాబట్టి మనం అది కూడా దీంట్లో పాకంలో యాడ్ చేసినాక యాడ్ చేసేసుకోవటమేనా? ఓకే. సరే రాజు గారు, వేయించుతుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకే. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పాల మీగడ, తేనె, నిమ్మరసం ఈ మూడింటిని పేస్ట్ లాగా చేసి రోజు పెదాలకు రాసుకుంటూ ఉన్నట్లయితే పెదాలు మృదువుగా మారుతాయి. చిట్కా చూసారు కదా, మంచి వేగిన స్మెల్ వస్తుంది, పొడిగా వస్తుంది కదా. యా. సో కొంచెం టైం పడుతుంది దీనికి మనకు, బట్ డిష్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. అంటే చల్లారడానికి అలాగా చేసుకోవడానికి కూడా ఇది ఏంటంటే కొంచెం మాడకుండా మనం చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం వేగాలంటారా? సరిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఆ పాకం దీంట్లో వేసేసుకుంటాం. అంతా పట్టేస్తుందేమో. మొత్తం పట్టేస్తుంది. సో దీంతో పాటుగా జీడిపప్పు పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. శనగపిండి చాలా ఫాస్ట్గా మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. కొంచెం దగ్గరికి రావాలి మనకు. చల్లారటం కూడా ఫాస్ట్గానే చల్లారిపోతుందేమో కదా రాజు? చాలా ఫాస్ట్గా, ఎందుకంటే శనగపిండి చాలా తొందరగా గట్టిపడిపోతూ ఉంటుంది కదా. నైస్. సో కొంచెం గ్రీజింగ్ చేస్తున్నాను. ఓకే. ఏదో బాగుంది. కలాకండ్ ఉంటుంది కదా డార్క్ కలర్ లో, అలా ఉంది. అజ్మీర్. యా. సో మనం ఎంత నెయ్యి వేసామో అయినా కూడా మొత్తం అంతా ఫీల్ చేసుకుంది శుభ్రంగా. ఓకే. సో దీన్ని దీంట్లో షిఫ్ట్ చేసేసుకుని. ఓకే. సో ఇది కాసేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసేద్దామండి. సో తొందరగా మనం కొంచెం చల్లబడుతుంది. సో అప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఓకే. సో కాసేపు అయిన తర్వాత తీసేసి అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి.
కార్వింగ్ చేసేస్తారా? ఓకే అండి. సో కీరా ఒక చిన్న ముక్క తీసుకున్నానండి. సో దీంతో బటర్ఫ్లై షేప్లో చేస్తున్నాను. కొంచెం ఇది స్లాండ్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా రావాలి. సో ఇటువైపు ఫ్రంట్ సైడ్లో కొంచెం ఇలా జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. తర్వాత ఇటువైపు నుంచి స్లిట్స్ ఇస్తున్నాను. ముందు వైపు మనం కొంచెం జాయింట్ ఉంటుంది, సో వెనకాల సో ఇలా మొత్తంగా కట్ చేస్తున్నాను. ఓకే, సో కనీసం ఒక 5 స్లైస్లు. ఇటువైపు నుంచి కూడా సేమ్ అలాగే. ఓకే, ఓకే. దీని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా జిగ్జాగ్, అంటే ఇక్కడ స్లైసులు తీయక కొంచెం మిగిలింది ఉంది కదా, అవును. సో దాంట్లో జిగ్జాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మధ్యలో సో వింగ్స్ కొంచెం డిజైన్ ఉంటుంది కదా, అలా చిన్న చిన్న ఇలా హోల్స్ లా చేస్తున్నాను నేను. సో తర్వాత మనం ఈ స్కిన్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో పైన 2, సో కింద కొంచెం ఎక్కువగా 1 నెంబర్ ఎక్కువ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ తర్వాత థర్డ్ స్లైస్ ఫోల్డ్ చేస్తున్నాం. సో ఇలా వస్తుంది. ఇటువైపు కూడా సేమ్ అలాగే. నెక్స్ట్ ఇక్కడ స్కిన్ ఇక్కడ వరకు మనం పీల్ చేస్తాం బ్యాక్ సైడ్లో. సో బాడీ కొంచెం ఇలా పైకి లేసినట్టుగా వస్తుంది మనకు, అంటే వాటర్లో వేసిన తర్వాత. సో ఇది కొంచెం ఇలా పైకి వస్తుంది. సో ఇలా వస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ నేను ఒకటి చేసి పెట్టాను. సో ఇలా పైకి లేస్తుంది. ఓకే, ఓకే. సో కార్వింగ్ రెడీ. నైస్. సో చూద్దామా? ఓకే. ఇంకొంచెం చల్లబడాలేమో కదా. ఇంకొంచెం అంటే ఈ స్టేజ్లో మనం ఇలా మార్కింగ్ చేసేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత పీసెస్లో తీసేసుకోవాలి. ఓకే, ఓకే. సో పీసెస్ కూడా ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇది మైసూర్ పాక్ లాగే ఉంది చూడడానికి, అంటే మనం హోమ్ మేడ్ మైసూర్ పాక్ చేసుకుంటాం కదా, ఆ టైప్ లో. ఓకే, బర్ఫీ రెడీ. బర్ఫీ రెడీ అండి. వావ్. ఓకే, మరి బేసన్ కాజు బర్ఫీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేసన్ కాజు బర్ఫీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కరిగించిన నెయ్యి, కొద్దిగా పాలు పోసి ఉండలేకుండా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి శనగపిండి మిశ్రమం వేసి దోరగా వేయించాలి. మరొక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. ఈ పాకంని శనగపిండి మిశ్రమంలో వేసి జీడిపప్పు పొడి వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పడినివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బేసన్ కాజు బర్ఫీ రెడీ. బేసన్ కాజు బర్ఫీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. సో డామినెంట్ గా శనగపిండి ఫ్లేవరే మనకు బాగా తెలుస్తోంది. కాకపోతే టేస్ట్ అనేది అంటే మనం అది నమ్మలేస్తున్నప్పుడు ఆ కాజు తాలూకు ఆ ఫ్లేవర్ అనేది కూడా కొంచెం మెల్లగా బయటకు వస్తుంది. అవును. సో బేసిక్ గా అంటే వేయించితే మనకి ఆ పొడి తెలుస్తుంది కదా. సో అలాగా చాలా టేస్టీగా ఉంది, బాగా గట్టిపడిపోయింది కూడా. అండి. అండ్
షుగర్ సిరప్ కానీ అంతా కూడా సరిగ్గా సరిపోయాయి. సో మనం కొంచెం హ్యాపీగా ఒకసారి చేసుకొని నిల్వ కూడా చేసేసుకోవచ్చు. యా, ఇంత గట్టిగా అంటే ఇందులో మనం ఏం తడి ఇది చేయలేదు కాబట్టి హ్యాపీగా నిల్వ ఉంటాయి కూడా. ఎస్, మెయిన్ గా ఏంటంటే మనం పంచదార పాకం అనేది కొంచెం మంచిగా అలా తీగ పాకం వచ్చేంత వరకు చేసుకుంటే అవును నిల్వ ఉంటాయి మనకి. యా, సో పాకం కూడా దీనికి కొంచెం మెయిన్ ఇది. ఎస్, ఓకే ఓకే అండి, మరి చూసారు కదా చాలా టేస్టీగా ఉంది బర్ఫీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. ఆవ నూనెలో నిమ్మరసం, కర్పూరం కలిపి ఒంటికి బాగా పట్టించి ఒక అరగంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ ఒంటి ఛాయ మెరుగుపడుతుంది. ఓకే అండి, మరి ఇవాళ మన ఊరించే వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. మీ పేరేంటి? పద్మజ. పద్మజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? రామంతపూర్. రామంతపూర్. ఓకే, హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? అనిత. అనిత గారు మీరు ఎక్కడి నుంచి? మామనాడు డిస్ట్రిక్ట్ పెబ్బేరు. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా అండి? కజిన్ సిస్టర్స్. ఇద్దరు కజిన్ సిస్టర్సా? ఓ, సో మీరు అక్కడ నుంచి వచ్చారనమాట వంట చేయడానికి. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి. సో చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, ఇది బొకేలా ఉంది కదా, కానీ పువ్వులు లేవు ఇందులో, కాయలే ఉంటాయి. చూపిస్తాయి ముందు. ఓ, బీరకాయ టేస్టీ వెజిటేబుల్ కదా. అవునండి. ఏమిటి మీకు ఇష్టం లేదా బీరకాయ? అంటే ఇష్టం లేదా మీకు నిజంగానే? ఇష్టమేనా? మీరు ఇష్టమేనా? ఓకే, చాలా బాగుంటాయి తెలుసా బీరకాయతో కూరలు. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేయాలంటే చక్కగా బీరకాయతో మంచి టేస్టీగా మీకు తెలిసింది ఏదైనా కూడా ఒక వంట చేయాలన్నమాట. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను, ఫాస్ట్గా డిసైడ్ అయ్యి నాకు చెప్పండి. వాళ్ళే ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, ఆలోచించండి. టైం ఆన్ అయింది. మీరు కూడా బీరకాయతో ఏం చేయొచ్చు ఆలోచించవచ్చు. రెగ్యులర్గా మనం చేసుకునే కూరల్లోనే కొద్దిగా వెరైటీగా ఏమైనా ట్రై చేయొచ్చు. డిఫరెంట్ కాంబినేషన్స్. బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు, బీరకాయ మసాలా కర్రీ చేసుకోవచ్చు, పప్పుల కాంబినేషన్లో చేసుకోవచ్చు. చేస్తారా? సో ఏం చేస్తారు మీరు వంట? బీరకాయ పెసరపప్పు పొడి కూర చేస్తాం. బీరకాయ పెసరపప్పు పొడి కూర. ఓకే ఓకే, మరి బీరకాయ పెసరపప్పు పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ పెసరపప్పు పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పాలు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామండి పద్మజ గారు. చేద్దాం. ముందుగా ఆయిల్, ఆయిల్ వేడాక ఓకే పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, ఓకే కొద్దిగా వేగాలండి. ఫ్రై టైప్లో వస్తుంది ఇది మనకి. అవునండి. ఓకే, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా వేగాక ఓకే బీరకాయ ముక్కలు. బీరకాయతో మీకు ఇది ఒకటే ఇష్టమా? లేదు, పచ్చడి కూడా ఇష్టమే. పచ్చడి కూడా ఇష్టమేనా? ఓ, ఇంట్లో పిల్లలు తినరు బీరకాయలు అలాంటివి, సొరకాయలు, పొట్లకాయలు, అందుకే తక్కువ చేసుకుంటాం. ఓకే, వాళ్ళు తినట్లేదు కదా అని మానేయకూడదు. చేస్తూ ఉంటే వాళ్ళే అబ్బాయి ఇవి చేస్తూనే ఉంటారని తినేస్తారు ఒక రోజు. ఇందులో కొంచెం పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు. ఓకే, మరి ఎక్కువ ఏం వంట చేస్తుంటారు? ఐ మీన్ ఏ కూరగాయలు చేస్తూ ఉంటారు? బెండకాయలు, దొండకాయలు, వాళ్ళకి ఇష్టమైనవి. అదే ఏమి ఇష్టం మీ పిల్లలకి? మా బాబుకి అయితే బెండకాయ చాలా ఇష్టం. ఓన్లీ బెండకాయ ఒకటే? మీకు ఒకటే బాబా? లేదు, పాప బాబు ఇద్దరు ట్విన్స్. మరి ఒక ట్విన్సా? పాపకి ఏమి ఇష్టం? ఆమెకు అన్ని ఇష్టమే. ఆమెకు అన్ని ఇష్టమే. ట్విన్స్ కదా ఇద్దరికి, అలా డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయా? ఉంటాయి. ఓహో, ఏం చదువుతున్నారండి మీ పిల్లలు? 7th క్లాస్. ఇద్దరు 7th. పేర్లు ఏంటి? అక్షిత, అనీష్. అక్షిత, అనీష్. ఇద్దరికి హాయ్ చెప్పండి, మా వారికి, మా పాపకి, బాబుకి. మీ వారి పేరేంటి? చంద్రప్రకాష్. ఓకే, సో చంద్రప్రకాష్ గారికి, అక్షితకి, అనీష్కి హాయ్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. కొద్దిగా పాలు తీసుకుందామండి. ఓ, పచ్చి పాల? కాచి చల్లార్చిన పాలు. పాలల్లో ఉడికిస్తారా?
అప్పుడు మరి మెత్తగా అయిపోద్ది కదా. మళ్ళీ మొత్తం ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో టోటల్ 5 లాక్ కాదు, కొంచెం పొడి కూర టైప్. పొడి కూరే అదే. కొద్దిగా పసుపు. ఓకే. ఇది మూత పెట్టేసి మగ్గనిద్దామా? ఓకే. మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా లేకపోతే ఇంట్లో అయినా? టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తుంటారు. బయట వాళ్ళకు కూడా ఓన్లీ మీకేనా? మా వరకు ఎక్కువ. మీ వరకు ఎక్కువ. ఓ నైస్ నైస్. సో మంచి టైం పాస్ కదా, ఖాళీ టైంలో చక్కగా హ్యాపీగా అలా కుట్టుకుంటూ ఉండొచ్చు. ఉడకాలండి, కొంచెం ఉడకాలి. సో మొత్తం బీరకాయ కొద్దిగా మెత్తబడాలండి. బీరకాయ మెత్తబడిన తర్వాత ఓకే మిగతా వేసుకుంటాం. సో మూత పెట్టేసి ఉంచుదామా? పెట్టేసుకుంటాం. కొద్దిగా వాటర్ కూడా ఇవ్వండి. చూడండి చాలు. ఉడకకుంటే పచ్చిగా ఉంటుంది కదా. అవును. సో కాస్త నీళ్లు కొంచెం పాలు వేసేసి ఉడికించేస్తే మనం మిగతా యాడ్ చేస్తాం. అక్కడ ఏదో పేస్ట్ పెట్టారు, ఏంటది? ఇది ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి పేస్ట్ చేశాను. అది మొత్తం ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి. సో ఎండు కొబ్బరిలో కొద్దిగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, దానికి సరిపడా ఉప్పు వేసేసుకొని అదంతా మనము గ్రైండ్ చేసేసుకొని ఉంచుకోవాలి. సో మనకి ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఫైనల్ గా ఈ కర్రీలో యాడ్ చేసుకోవడానికి అనమాట. చూద్దాం ఒకసారి. చూద్దామండి. ఓకేనా? సో ఇప్పుడు ఎండు కొబ్బరి ఇది. ఓకే. ఇది కర్రీకి సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి అన్ని వేసేస్తాను. సో ఆల్రెడీ మనం కొద్దిగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం ముందు. ఆనియన్స్ లో కొంచెం వేసాను. ఇది మిగతా కర్రీకి అంతా టేస్ట్ ఇది అనమాట. ఇప్పుడే. సో సాల్ట్ అది ఇందులో వేసుకున్నా సరిపోతుందా మనకి? సరిపోతుందండి. ఓకే. మొత్తం ఇది వేసేసరికి అంతా పీల్ చేస్తుంది కదా. నైస్ నైస్. అందుకే డ్రైగా వచ్చేస్తుంది ఇది. ఓకే. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. ఓకే. అయిపోయింది. ఆఫ్ చేసేనా? ఇంకొంచెం పప్పు యాడ్ చేసుకోవచ్చు. పప్పు కర్రీ లాగా అయిపోతుంది. ఆ పప్పు కర్రీలా అంటే బేసిక్ ఇలాంటి వాటిలో కొద్దిగా పప్పు కూడా ఎక్కువ కనిపిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీరు చెప్పిందే బీరకాయ పెసరపప్పు పొడికూర కదా. సో పెసరపప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. ఈ హార్ట్స్ బాగా కట్ చేశారు. నైస్. బీరకాయ పెసరపప్పు పొడికూర రెడీ. ఓకే ఓకే అండి. మరి బీరకాయ పెసరపప్పు పొడికూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ పెసరపప్పు పొడికూర తయారు చేసే విధానం. ముందుగా ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పాలు పోసి పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పెసరపప్పు పొడి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. వెండి వస్తువులు బాగా మురికి పట్టి నల్లగా ఉన్నట్లయితే ఆ వెండి వస్తువుల్ని గోరింటాకు పొడితో క్లీన్ చేసుకున్నట్లయితే అవి తిరిగి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు బీరకాయతో నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అనిత గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం డిసైడ్ అయ్యారు బీరకాయతో? అప్పుడు బీరకాయ, స్టఫ్డ్ బీరకాయ. ఓకే ఓకే. మరి స్టఫ్డ్ బీరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ బీరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/2 కిలో, పాలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండు కొబ్బరి కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టఫ్డ్ బీరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అనిత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఆయిల్ తీసుకుందామండి ఫస్ట్. ఓకే. ఫస్ట్ స్టఫింగ్ ఏం రెడీ చేసుకోక్కర్లేదా? చేసుకోవాలండి. పర్లేదు, అంటే ఉల్లిపాయ వేసేలోపు ఇది చిన్నగా పెడతాం. చిన్నగా పెడతాం. ఓకే. జీలకర్ర, ఆవాలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కరివేపాకు, ఓకే, కొద్దిగా పసుపు వేసుకుందాం,
చిటికెడు ఉప్పు ఓకే. కొద్దిగా అమ్మ చిన్నప్పుడు బాగా చేస్తుండే అండి ఈ వెరైటీయా? ఈ వెరైటీ ఏది కానీ మామూలుగా వంకాయ దొండకాయ కానీ దేంతోనైనా ఈ వీటితో స్టఫింగ్ ఎక్కువ చేసేవాళ్ళు. ఈ స్టఫింగ్ కర్రీస్ దీనికి మళ్ళీ కాంబినేషన్ పప్పు చప్పటి పప్పు చపాతీకి కానీ రోటీకి కానీ బాగుంటుంది. బాగుంటుందా? బాగుంటుంది. సో దీని మీద మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఆ పిల్లలు తినట్లేదా? తినరు. వాళ్ళకి కావాలి ఫ్రైలు కావాలి. ఏమిటి ఫాల్ట్ అంటారు? ఇప్పుడు అంతా అట్లా అంటే మీరు మీ అమ్మగారు అంత టేస్టీగా చేయట్లేదా? అంతే అంటారా? లేదు లేదు, ఊరికే అంటున్నాను. సో అవును, ఇంతకి స్టఫ్ చేసేస్తున్నారు. సరే, ఇంతకి స్టఫ్ ఎలా చేశారో పాప మన వాళ్ళకి చెప్పాలి మనం. సరే అండి. పచ్చిమిర్చి, కొబ్బరి, ఎండు కొబ్బరి, నువ్వుల పొడి అంటే డ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నానండి. సాల్ట్, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ కూడా వేసాను. ఉల్లిపాయ కూడా వేసాను. ఓకే ఓకే. సో ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు, నువ్వులు, వెల్లుల్లి, సాల్ట్ ఇవి వేసేసి కొద్దిగా దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని సో ఆల్రెడీ స్టఫ్ చేసుకున్నవన్నీ వేసేస్తున్నారు. సో ఇవంతా మనం స్టఫింగ్ అనమాట. సో దీనికి కాంబినేషన్ పప్పు అనమాట, చప్పటి పప్పు. అదైతే బాగుంటుంది. ఓ అంటే మామూలుగా వంకాయ కానీ దొండకాయ కానీ అలా కూడా చేస్తారు. సేమ్ స్టఫింగ్ యూస్ చేస్తారు. కొద్ది బీరకాయ ఇబ్బంది కానీ అప్పట్లో నేతి బీరకాయలు వస్తుండే కదా, చిన్న చిన్న బీరకాయలు. ఇప్పుడు ఈ బీరకాయకైనా కొద్దిగా మధ్యలో గుజ్జు తీసేసి స్టఫ్ చేసుకుంటే బాగానే వస్తుంది. కొంచెం ఎక్కువ గుజ్జు ఉంటే మనకి కొద్దిగా స్టఫింగ్ పట్టడం కష్టం, కానీ ఈ మధ్యలో ఆ తెల్లది కొద్దిగా తీసేసాం అనుకోండి కొంచెం ప్లేస్ వస్తుంది. స్టఫ్ చేసుకోవడం ఈజీ కదా కదా. అప్పుడు ఏంటంటే చక్కగా అలా రౌండ్ గా హ్యాపీగా స్టఫ్ చేసేసుకొని ఇలా అలా పెట్టేసి మగ్గిచ్చేస్తే టేస్టీగా తయారవుతుంది. వాటర్ మరి ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీకు తినాలనిపిస్తే చేసుకుంటూ ఉంటారా, లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఒక వంట నాకు ఒక వంట ఇన్ని వంటలు ఏం చేస్తానని చెప్పి చేసుకోరా? లేదండి, చేస్తూ ఉంటారా? ఎందుకంటే కదా మీ వారు మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. ఓకే. సో మీరు అయితే మహబూబ్ నగరా? దగ్గర. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఏం పేరు మీ వారి పేరు? రాజ్ కుమార్. మీరేమన్నా చేస్తూ ఉంటారా? బిజినెస్ లో మా ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓ చెప్పండి. మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక్కసారి హాయ్ చెప్పారా? అదే. ఓకే ఓకే. సో అయితే అనిత గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. కొద్దిగా పాలు వేసుకుంటాను. బీరకాయలు పాలు వేస్తే టేస్ట్ వస్తుంది అంటారు. పోతే కొద్దిగా టైం పడుతుందండి ఉడకడానికి, ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు కదా. అవును, అందుకని కొద్దిగా టైం పడుతుంది. మీరు ఎక్కువ కలిపేస్తే దాంట్లో ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ. అంతే. అంటే మళ్ళీ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి, మిగిలింది వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఆ పాప నాకు 2 అమ్మాయిలు 1 బాబు అండి. అమ్మాయి 9th క్లాస్, పెద్ద ఆమె. చిన్న పాప 7th, బాబు 2nd క్లాస్. పేర్లు ఏంటి? పాప పేరు, పెద్ద పాప పేరు వైష్ణవి, అక్షయ, బాబు పేరు శివసాయి. ముగ్గురు చిన్నపిల్లలకి బాగా అల్లరి చేస్తుంటారా? అవునండి. మీరేమో చాలా కామ్ గా ఉన్నారు. ఎలా అంటే అప్పుడు బాగానే వస్తుందంటారా గొంతంతా? అప్పుడు వస్తుంది ఆటోమేటిక్ గా వస్తుందండి. ఆయన వాళ్ళు నా దగ్గర లేరండి, హాస్టల్లోనే ఉన్నారు. ఓ ముగ్గురు హాస్టలేనా? అవునండి. 2వ క్లాస్ పిల్లోని కూడా హాస్టల్లో పెట్టేశారా? వేసానండి. పాపం. ఎందుకు అంత అల్లరి చేస్తారా మీ పిల్లలు? లేదండి, మాకు ఎడ్యుకేషన్స్ ఇక్కడ కొంచెం అక్కడైతే బాగుంటుందని. అంతే. ఓకే ఓకే. హైదరాబాద్ వస్తూ ఉంటారా? వస్తుంటామండి. అక్క వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అందరు ఇక్కడేనా? ఇక్కడే. నేను ఒక్కదాన్ని ఇక్కడ. సో కాబట్టి వాళ్ళని కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంటానండి. నైస్ నైస్. సో ఇప్పుడు మనకి ఇవన్నీ మగ్గిపోతే చక్కగా కూర ఇంకా రెడీ. సాల్ట్ అది ఇందాక కొంచెం యాడ్ దీనిలో వేసానండి, సరిపోతుంది. కొద్దిగా దాంట్లో వేసాను కదా, సరిపోతుంది. సో ఈ పేస్ట్ ఏమైనా యాడ్ చేస్తారా? వేస్తాను. కొద్దిగా వాటర్ వేసుకుంటామండి. ఓకేనా? ఓకే. సో కాసేపు వీటిని ఉడకనిద్దాం. చూద్దామా అనిత గారు? ఓకే అండి. ఓకేనా? ఓకే. లాస్ట్ కొత్తిమీర వేసుకుందామండి.
ఓకే అండి. ఓకే, బీరకాయ స్టఫ్డ్ రెడీ అండి. ఓకే, బాగుంది. ఇదేదో చెట్టు చేశారే, బీరకాయతో బీరకాయ చెట్టు చేశారా? అవునండి. బాగుంది. ఓకే అండి, స్టఫ్డ్ బీరకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ బీరకాయ తయారు చేసే విధానం: ముందుగా బీరకాయలని స్టఫింగ్ కు వీలుగా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఉప్పు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని బీరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పాలు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ బీరకాయ రెడీ. ఓకే, మరి బీరకాయతో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. సో ఒకటేమో స్టఫ్డ్ కర్రీ, ఇంకొకటేమో పెసరపప్పు కాంబినేషన్లో పొడి కూర. సో ముందు పెసరపప్పు కాంబినేషన్ చూసేద్దాం. ఓకే, ఓ అలా జరిగిందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టఫింగ్ కర్రీ. మీ బీరకాయ భలే స్వీట్గా ఉంది, బాగుంది. అంటే పాలు కూడా పోసారు కదా? పాలు వేసాను. సో అది ఉడికేటప్పటికి బేసిక్ గానే మనకు బీరకాయ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అంటే వాటర్ వెజిటబుల్ కదా. అవును, సో బాగున్నాయి రెండు కూడా. సో 2 డిష్లు కూడా బాగున్నాయండి. సో ఇద్దరు బాగా చేశారు. సో పెసరపప్పు కాంబినేషన్ దాంట్లో మీరు కొంచెం పాలు పోసినప్పుడు కొంచెం స్పైసీ తగ్గిస్తేనే బాగుంటుంది. ఓకే, అంటే పాలు ఎప్పుడు అంటే కొంచెం కమ్మగా రావాలనుకున్నప్పుడు మనం కొంచెం పాలు అనేది యాడ్ చేస్తాం డిష్ అనేది. సో కొంచెం తగ్గించుకోవచ్చు. లేకపోతే మనం స్పైసీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు పాలు వేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గానే అలాగే చేసేసుకుంటే బాగుంటుంది. సో 2 డిష్లు బాగున్నాయి. సో 2 డిష్లు కూడా అన్నీ బాగా సరిపోయాయి. బట్ పెసరపప్పు దాంట్లో కొంచెం ఉప్పు అలా జరిగింది. ఉప్పు కొంచెం ఎక్కువ పడింది. అంటే ఆ పేస్ట్లు మీరు అవి యాడ్ చేసుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా క్వాంటిటీ వేస్తారు కదా, సో అది యాడ్ చేసుకునేటప్పుడు కూడా లెక్కలోకి తీసుకొని వేసే ఉప్పు అనేది చూసుకోవాలి. సో మిగతాది బాగానే ఉందండి. సో ఉప్పు ఒక్కటి కొంచెం ఎక్కువైంది. సో ఆ ఉప్పు కూడా కొంచెం బ్యాలెన్స్ గా ఉంటే అది కూడా మంచి టేస్టీగా ఉంది. సో యాక్చువల్ గా పెసరపప్పు బీరకాయ కూడా మంచి కాంబినేషన్, చాలా మంది చేసుకుంటూ కూడా ఉంటారు. సో ఈ రోజు స్టఫ్ బీరకాయ. ఓకే, సో అనిత గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఓకే, సో అనిత గారు కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అండి. మీకు ఈటీవీ నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. ఇలా వచ్చేసి వెల్కమ్. మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ అవకాశం ఇచ్చిన అభిరుచి వాళ్ళకి, ఈటీవీ వాళ్ళకి కూడా మా ధన్యవాదాలండి. వెల్కమ్ అండి. చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. వంకాయ కూర చేసేటప్పుడు ఆ కూరలో 1 స్పూన్ పాలు కూడా కలిపినట్లయితే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే కూరకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈరోజు మనం చూసిన టేస్టీ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన కొబ్బరి సోయా పలావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కొబ్బరి పాలు, సోయా, రైస్, పెరుగు, తర్వాత మనకు జనరల్గా పలావ్లో వాడుకునే మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కొబ్బరి పాలు జరిగే మేలేంటి? ఇప్పుడు కొంతమందికి గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, లేకపోతే తిన్న వెంటనే గుండెలో మంట రావడం, అంటే భోంచేసిన వెంటనే వస్తుందండి ఆ డిస్కంఫర్ట్. సో ఈ డిస్కంఫర్ట్ని మనం ఎలా ఎదుర్కోవాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. దానికి కూడా ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్? మనం తినే ఆహారం కరెక్ట్గా ఉండాలి. అంటే అందులో ప్రాసెస్ ఫుడ్ ఉండకూడదు, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ ఉండకూడదు, కాఫీ టీలు ఎక్కువ తాగొద్దు. ఇలాంటివి పక్కన పెడితే తినవలసిన ఐటమ్స్ ఏంటి అంటే కొబ్బరి పాలు లాంటివి తీసుకుంటే కొబ్బరి పాలకి హీలింగ్ ప్రాపర్టీ, అంటే ఆ పుండుని కరెక్ట్గా మాన్పే విధంగా ఉంటుంది. అంటే ఎందుకు వస్తుందండి ఈ ప్రాబ్లం? మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. అది మనం తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడానికి కావాలి. ఎప్పుడైతే మనం టైమింగ్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా కరెక్ట్గా తినకుండా ఉంటామో అప్పుడు ఆ యాసిడ్ కాస్త మన పొట్టనే తినడం స్టార్ట్ చేసినప్పుడు మనకు అల్సర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ కొబ్బరి పాలు ఏం చేస్తుంది? ఆ పొట్టలో యాసిడ్ని ఈక్వలైజ్ చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది.
సో చాలా బాగుందండి రెసిపీ. కొబ్బరి పాలతో చేసిన ఈ కొబ్బరి సోయా పులావ్. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బేసన్ కాజు బర్ఫీ, మళ్ళీ కాజు. సో ఒక రోజులో మనము ముందు చూసిన పులావ్ మళ్ళీ బర్ఫీ తిన్నాం అనుకోండి, చాలు, చాలా హై క్యాలరీ ఉంటుంది. సో ఈ బేసన్ కాజు బర్ఫీలో షుగరు, నెయ్యి, పాలు, శనగపిండి అండ్ కాజు 100% మనము ఈ బర్ఫీస్ లేకపోతే ఇలాంటి హల్వాస్ కూడా మనము బెల్లంతో ట్రై చేసుకోవచ్చు. అది కూడా తాటి బెల్లం. అలా చేసుకున్నాం అనుకోండి మనకు ఐరన్ కూడా వచ్చేస్తుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటి? పంచదారకు బెల్లంకి సేమ్ క్యాలరీ కదా, ప్రిపరేషన్ చేసే తయారు చేసే పద్ధతి. ఆ షుగర్ని ఆ కలర్ తేవడానికి సల్ఫర్ కూడా యాడ్ చేస్తూ ఉంటారండి. అంటే ఎన్నో కెమికల్స్ యాడ్ చేస్తేనే చెరుకు రసం ఏ కలర్లో ఉంటుంది? చెరుకు అనేది మనకు మామూలుగా చెరుకు రసం కానీ లెమన్ ఎల్లో లైట్ కలర్లో ఉంటుంది. మరి చక్కెర పంచదార తెల్లగా ఉంది కదా, మరి ఆ రసాన్ని మనం తెలుపు చేయడానికి ఎన్ని రకాల కెమికల్స్ యాడ్ చేయాలండి? ఆ కెమికల్సే మనకు హానికరం. బెల్లంలో ఏం యాడ్ చేస్తాం అంటే కొంతమంది సున్నం యాడ్ చేస్తూ ఉంటారు. అది కాకుండా మామూలుగా బెల్లంలో కెమికల్స్ ఏమీ ఉండవు. సో మనం బెల్లం కూడా కొనుక్కునేటప్పుడు తెల్లగా ఉన్న బెల్లం కాకుండా నల్లగా ఉన్నవి కొనుక్కున్నాం అనుకోండి, అందులో కూడా సున్నం క్వాంటిటీ తక్కువ ఉంటుంది. సో చిన్న చిన్న ఈ టిప్స్ అన్నీ కూడా పాటించి మనం వంటకాలు చేసుకుంటే బాగుంటుంది. బట్ వాట్ ఎవర్, బేసన్ కాజు బర్ఫీ ఈజ్ అ హై క్యాలరీ డిష్. అది మనం మైండ్లో పెట్టుకోవాలి, ఎవ్రీడే ఐటమ్కి అయితే కాదు. ఊరించే వంటలో చూసిన బీరకాయ పెసరపప్పు పొడి కూర అండ్ స్టఫ్డ్ బీరకాయ. బీరకాయ పెసరపప్పు పొడి కూరలో బీరకాయ, పెసరపప్పు, ఎండు కొబ్బరి, పాలు. వెరీ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు కొంతమంది మనము డౌట్ ఉంటుందన్నమాట, రోజు పప్పు తినాలా, కరెక్ట్గా బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, కూరలు ఎన్ని రకాలు వండుకుంటే మనకు కరెక్ట్గా ఉంటాయి. కూరలు ఒకే రకమైన అందులో అన్ని రకమైన పోషక విలువలు యాడ్ చేసుకుంటే చాలు. రైస్తో కానీ చపాతీతో కానీ లేకపోతే రొట్టెలతో కానీ తీసుకుంటే సరిపోతుంది. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ బీరకాయ పెసరపప్పు పొడి కూర. బీరకాయ వెజిటబుల్, పెసరపప్పు ప్రోటీన్ సోర్స్, పాలు కూడా ప్రోటీన్ ఉంటుంది, బి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. తర్వాత మనకు ఎండు కొబ్బరిలో కూడా కాల్షియం ఉంటుంది. అవసరమైన ఫ్యాట్, మళ్ళీ చెప్తున్నాను అండర్లైన్ చేసి, కొబ్బరిలో ఉన్నది కావాల్సిన ఫ్యాట్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని మన గుండె పనితనాన్ని ఇంకా చక్కగా చేసే ఫ్యాట్ ఉంటుంది, బట్ నాట్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ. సో ఇన్ని రకాల పోషక విలువలు ఉన్న కూర ఒక కూర అయినా సరిపోతుందండి. అలాగే స్టఫ్డ్ బీరకాయ కూడా ఎలా ఉంది? బీరకాయ, నువ్వులు, తర్వాత మనకు అగైన్ ఎండు కొబ్బరి, వెల్లుల్లి అండ్ పాలు. ఇందులో కూడా బ్యాలెన్స్ ఉందండి. బట్ అదేంటంటే కూరలాగా ఉంటే ఇట్స్ ఈజీ టు ఈట్. స్టఫ్డ్ బీరకాయ అనేది ఏంటంటే ఇట్స్ అన్ అకంపెనీమెంట్. సో అలాంటప్పుడు మనకు పప్పు కానీ ఇంకోటి ఉంటే సరిపోతుంది. సో స్టఫ్డ్ బీరకాయ పర్సే రెసిపీ ఎలా ఉందంటే చాలా బాగుంది. అది కూడా బీరకాయ మళ్ళీ సమ్మర్లో తినవలసిన వెజిటబుల్, నోట్ చేసి పెట్టుకోండి, ఇట్స్ సమ్మర్ వెజిటబుల్. బీరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనకు అదృష్టవశాత్తు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న అన్ని వెజిటబుల్స్లో లేని పీచ్ కూడా బీరకాయలో ఉంటుంది. సో చాలా చాలా బాగుందండి. సో ఇవాళ బెస్ట్ రెసిపీస్ ఊరించే వంటలో చూసిన రెసిపీస్ అండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి, ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు రైస్ ఐటమ్ చాలా బాగుంది. ఓకే. సో కొబ్బరి పాలతో ఉడికించుకొని చేసాం కదా, కాంబినేషన్ లో చేసుకున్నాం కదా, అండ్ బేసన్ ఇంకా కాజు బర్ఫీ కూడా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో జనరల్ గా ఎప్పుడు బర్ఫీ అంటే మనము ఏ కొబ్బరో లేకపోతే కోవా ఇట్లా వేరే వేరే కాంబినేషన్స్ తీసుకుంటూ ఉంటాం కదా. అవునండి. కానీ ఇక్కడ శనగపిండి ఇంకా కాజు పౌడర్ బాగా తెలుస్తుంది. బాగున్నాయి రాజు గారు రెండు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.